ఇక్కడికి మా తిరుని ఆశీర్వదించడానికి వచ్చిన మీడియా మిత్రులందరికీ నా తరపున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. తిరు నాకు చాలా స్పెషల్ యాక్చువల్గా. సినిమాలకి నాకు అసలు ఏ సంబంధం లేని టైంలో నేను ఫీనిక్స్ ఎరీనా అనే ఒక చోట్లో ఒక ఈవినింగ్ నేను దావత్ అనుకుంటా, దావత్ అనే నాటకాన్ని చూసినప్పుడు అతను అందులో చాలా చిన్న పాత్రే. దావత్ని చూసినప్పుడు తిరువీరు ఇతను ఎవరు అని అప్పుడే యూట్యూబ్లో షార్ట్ ఫిల్మ్స్ వస్తుండేవి. షార్ట్ ఫిల్మ్ అందులో ఒక పేరు గుర్తులేదు, తిరుగు నువ్వు కూర్చొని ఏదో రాస్తుంటుంది, చాలా ఇంటెన్స్ షార్ట్ ఫిల్మ్ అది. సో ఆ షార్ట్ ఫిల్మ్ చూసిన తర్వాత ఇతను బాగున్నాడు, ఇతన్ని అప్పుడు నేను ఇంకా ట్రయల్స్లో ఉన్నాను. సినిమా చేస్తే ఇతన్ని ఖచ్చితంగా అందులో పెడదాము అని అనుకున్నాను. బట్ ఏం కథ రాస్తున్నాను ఇంకా అప్పుడు తెలియదు. పలాస రాస్తున్నప్పుడు ఆ ముగ్గురిని నేను హీరోని అయితే నేను ఎప్పుడూ అనుకోలేదు. బట్ పలాస రాస్తున్నప్పుడే 3 క్యారెక్టర్లను నేను అనుకొని రాసింది. ఒకటి తిరు రంగారావు క్యారెక్టర్ని, రెండోది చిన్న షావుకారుగా రఘు గారిని, పెద్ద షావుకారుగా జనార్దన్ గారు అనే నాకు ఆయన చేశారు. వాళ్ళ ముగ్గురిని మాత్రం అనుకునే రాశాను, వీళ్ళు ముగ్గురే సెట్ అవుతారు ఆ సినిమాకని. తర్వాత రక్షిత్ దానికి హీరోగా వచ్చినప్పుడు వాళ్ళిద్దరికీ ఫేషియల్ ఇది కూడా ఉండింది, ఇద్దరు ఒకేలా ఉండడం, కొంచెం అన్నదమ్ములంటే బిలీవబిలిటీ ఉండడంతో అది నాకు కలిసి వచ్చింది. సో పలాస ఆడిషన్ అంటే మామూలుగా నువ్వు చేస్తున్నావు అని చెప్పినప్పుడు తిరుని ఫస్ట్ నమ్మలేదు. సార్ నేను 12 ఏళ్ళుగా తిరుగుతున్నాను, అందరూ ఇలాగే పిలుస్తారు, ఇంత పెద్ద రోల్ అయితే ఎవరు ఇవ్వట్లేదు, తర్వాత అది లేదు ఇది లేదని చెప్తారని చెప్పడం నాకు ఇంకా గుర్తుంది. ఆ 2 రోజుల తర్వాత పిలిచి తిరిగి అడ్వాన్స్ ఇచ్చాము. తిరు నాకు ఎందుకు స్పెషల్ అంటే పలాస సినిమా అనేది చాలా కష్టాలతో చాలా స్ట్రగుల్స్తో చేసిన సినిమా. అంటే సో మెనీ థింగ్స్, ఇప్పుడు ఎవరిని నవ్వులాటగా ఉండతాయి అని ఇప్పుడు చాలా కష్టం, అంటే ఆల్మోస్ట్ డిప్రెషన్లోకి వెళ్ళిపోయాం అందరం. అలాంటి పొజిషన్లో కూడా తిరు దాన్ని అర్థం చేసుకొని తిరు వాళ్ళ అంటే పలాసలో ఒక చాలా ఇంపార్టెంట్ సీక్వెన్స్ ఒకటి ఉంటుంది. రఘు కుంచే గారిని రంగారావు, అదే చిన్న షావుకారిని రంగారావు ఎలక్షన్లో టికెట్ కావాలని అడిగే సీన్ ఉంటుంది. ఆ సీన్ తీసేది చాలా టఫ్, ఆ ఇల్లు దొరకడం, ఆ రోజు షూటింగు అంతా చాలా టఫ్. బట్ ఆ రోజు తిరు వచ్చి ఆ సీన్ చేశాడు. ఆ సీన్ చేసిన తర్వాత తిరు వచ్చి చెప్పింది ఏంటంటే, సారీ తిరు మళ్ళీ నేను మెన్షన్ చేస్తున్నాను, బట్ ఇది ఎంత ఇంపార్టెంట్ అతని గురించి చెప్పాలని చెప్తున్నా. అది ఆ సీన్ చేసేసిన తర్వాత వచ్చి చెప్పింది ఏంటంటే, వాళ్ళ మదర్ ఆ రోజు చనిపోయారు. ఆ సీన్ అది తిరుగు అప్పుడు తెలిసిన తర్వాత కూడా షూటింగ్ డిస్టర్బ్ అవ్వకూడదు, ఆ సీన్ మళ్ళీ చేయలేము, ఆ లొకేషన్ దొరకదు, ఆ కష్టాలని అతనికి తెలుసు కాబట్టి దాన్ని అసలు ఎక్స్ప్రెస్ చేయకుండా ఆ సీన్ చేసేసిన తర్వాత అతను నా దగ్గర పర్మిషన్ తీసుకొని ఎగ్జాక్ట్గా 3 రోజుల్లో మళ్ళీ వెనక్కి వచ్చేసాడు. హైదరాబాద్ వచ్చి ఆ కార్యక్రమం అంతా చూసుకొని వెనక్కి వచ్చేసాడు. ఆ తర్వాత సినిమా అంతా కూడాను అంటే తిరిగి తర్వాత నాకు తెలిసింది ఏంటంటే విపరీతమైన అటాచ్మెంట్ వాళ్ళ అమ్మద, కానీ అదంతా ఎక్కడా చూపించుకోకుండా ఆ సినిమా చేసి ఇచ్చాడు. ఎందుకంటే ఆ రోజు తిరు ఏమాత్రం అటు ఇటు చేస్తున్నా ఆ సినిమా పూర్తయ్యేది కాదు. సో అందుకని నాకు తిరు అంటే ఒక గ్రాటిట్యూడ్ ఉంటుంది ఎప్పుడును. అలాంటి తిరు నాకున్న ఒకే ఒక కంప్లైంట్ ఏంటంటే, రెగ్యులర్గా పాపం అతను సినిమాలు రావట్లేదండి. అంటే దానికి 1000 కారణాలు ఉండొచ్చు. తెలుగు సినిమా ఎకో సిస్టమ్ అంతా డిఫరెంట్గా ఉంటుంది, మనకు తెలిసిందే. సో ఈ సినిమా రిలీజ్ అవుతుంది సార్, ఇలా ప్రీ రిలీజ్ ఈవెంట్ అని మొన్న ఫోన్ చేశాడు. ఈరోజు షూటింగ్ ఉండింది నాకు, ఈరోజు రేపు 2 రోజులు షూటింగ్ ఉంది, నేను రాలేనబ్బా అన్నాను. ఈరోజంట మన ముఖ్యమంత్రి గారికి ఏదో ఈవెంట్ అవుతుందని షూటింగ్స్ అన్నీ క్యాన్సిల్ అయ్యాయి. నేను సాయంత్రం ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే, సార్ ఇది ఇప్పుడు చెప్తున్నారు మీరు, ఫోటోలు వేయట్లేదు, మేము ఫోటోలన్నీ ప్రింట్ అయిపోయాయని చెప్పాడు. మీ ఫోటో రాదు సార్ అన్నాడు. నేను డబ్బులు లేకుండా మన సినిమా తీసాం 20 రోజులు పలాసలో, ఫోటోలు లేకపోతే ఏముంది వస్తానని చెప్పి వచ్చాను. సో తిరిగి నాకు అంత ఇష్టం. రెండోది దీనికి రావడానికి కారణం ఏంటంటే, సేమ్ అడిగాను ఎవరెవరు వస్తున్నారు తిరు అంటే, ఈ పేర్లని చెప్పాడు. వీళ్ళందరికీ ఇందాక ఎవరు మెన్షన్ చేశారు, మీరు మెన్షన్ చేసినట్టున్నారు. ఎస్, ఆయన మెన్షన్ చేసినట్టు, దుష్యంత్ గారు మెన్షన్ చేసినట్టు, ఫస్ట్ సినిమా కష్టాలు అందరికీ తెలుసు, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడాను. అట్ ద సేమ్ టైం వీళ్ళంతా కూడా ఎవరు కూడాను మెయిన్ స్ట్రీమ్ కమర్షియల్ సినిమా అంటే కారులోంచి హీరో దిగ్గానే భూమి బద్దలైపోయే షాట్లు పెట్టిన వాళ్ళు ఎవరు లేరు ఇందులో. అందరూ కూడా ఎర్తీ సినిమాలు చేసి, ఫస్ట్ సినిమా, తర్వాత సినిమా అంటే మా చేతుల్లో ఉండదు, వేరే విషయం. ఓకే, ఫస్ట్ సినిమా. సో ఫస్ట్ సినిమా అంతా దాంతోనే మొదలుపెట్టి, అంటే కల్చరు రూటెడ్ సినిమాలు చేసిన వాళ్ళు వీళ్ళందరికీ కూడా తెలుసు. ఎందుకంటే మేము ఒక సినిమాని ప్రమోట్ చేయడానికి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక హీరోనో అంటే నిన్న సాయంత్రం వరకు మనతో సరదాగా మాట్లాడి హాయిగా ఎప్పుడు పిలిచినా వస్తాను బ్రదర్ అన్నోళ్ళు ఆ రోజు సడన్గా ఫోన్ ఎత్తరు, లేదంటే వాళ్ళ ఇంట్లో ఎవరికి ఒంట్లో పోవదు, ఇలాంటివన్నీ ఉంటాయి. అయితే
ఈ వేదిక ద్వారా నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను. ఇక మీదట సినిమా ఫంక్షన్స్ చేస్తే దిస్ ఇస్ ద బెస్ట్ వే. మీరు తెలుసో తెలియకో చేశారు కానీ ఇది బాగుంది. డైరెక్టర్లను పిలుచుకుంటే డైరెక్టర్ గారు నొప్పి తెలుసు కాబట్టి డైరెక్టర్లు అందరూ వస్తారు. కనీసం 10 మందిని పిలిస్తే 5 వస్తారు. యాక్టర్లనో లేకపోతే ఇంకో సెలబ్రిటీలను పిలవడం అనేది లాస్ట్ మినిట్ దాకా మనకు తెలియదు వాళ్ళు వస్తారో లేదని. అదొకటి. వీళ్ళందరినీ ఇక్కడ చూడడం సంతోషం. వీళ్ళందరికీ కూడా ప్రతి ఒక్కరికి ఇక్కడ కూర్చున్న ముందు వరుసలో కూర్చున్న అందరు డైరెక్టర్లకు కూడా ఫస్ట్ సినిమాలో ఉండే నొప్పులన్నీ తెలుసు కాబట్టి దుష్యంత్ గారు చెప్పినట్టు అందరు కూడా ఒక సినిమా కొత్త సినిమా వస్తుంది, కొత్త కాన్సెప్ట్తో వస్తుంది, కొత్త వాళ్ళతో వస్తుంది, కొత్త ప్రొడ్యూసరు, నేటివ్ సినిమా అని వస్తున్నప్పుడు దానికి ఖచ్చితంగా ఎందుకంటే మా ఫస్ట్ సినిమాలు మాకు గుర్తొస్తాయి. అందుకని మేమంతా ఇక్కడికి వచ్చామని అనుకుంటున్నాను. రెండవది, ఈ సినిమా డైరెక్టర్ గారు కానీ ప్రొడ్యూసర్స్ కానీ చాలా హ్యాపీగా చెప్తున్నాను నేను. ఈ సినిమా 100% బ్లాక్ బస్టర్. ఇక్కడ నుండి 100% బ్లాక్ బస్టర్. ఎందుకంటే ప్రేక్షకులు కంప్లీట్గా మారిపోయారు. అది మొన్న నాకు మట్కాతో నాకు తెలిసి వచ్చింది. సో ఇంకా అలాంటివన్నీ చేయకూడదు. ప్రేక్షకులకి ఏం కావాలి అవే ఇవ్వాలన్నది నాకు అర్థమైంది కాబట్టి మళ్ళీ రూట్స్లోకే వెళ్ళాలి. ఎందుకంటే రూట్స్ చేయగలిగిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. రెండోది, ఈ వేదిక మూలంగా నేను ఈ డైరెక్టర్లందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ పెడదాం అనుకుంటున్నాను. ఎందుకంటే మనకి మిగతా ఇండస్ట్రీలు చూసినప్పుడు అంటే సేమ్ భావజాలం ఉన్నవాళ్ళు, ఈ భావసారూపితున్న డైరెక్టర్లు లేకపోతే ఇలా నేటివ్ కథలు, కొత్త కథలు చెప్దాం అనుకున్న వాళ్ళంతా కూడాను మిగతా ఇండస్ట్రీస్లో వాళ్ళంతా ఒక ఎకో సిస్టంలో పనిచేస్తున్నారు. సంథింగ్ లైక్ దట్. ఇప్పుడు నా దగ్గర కథ ఉంది, నేను చేయలేను, నేను ఉదయ్ గుర్రాల గారికి ఇవ్వచ్చు ఆ కథ, లేకపోతే ఆయన నా సినిమా కెమెరా చేయొచ్చు అంటే అక్కడ అలాంటి సిస్టమ్ ఇక్కడ మనకు లేదు తెలుగులో. మనందరం కూడా ఏదో కేవ్స్ లాంటివి పెట్టుకొని ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇది పెట్టుకొని అక్కడ ఏదో చేస్తున్నాము. అలా చేస్తే పెద్ద ఆర్ట్ను మనం సృష్టించలేమేమో. ఎందుకంటే తెలుగులో చేసిన ప్రయోగాలు, తెలుగులో వచ్చినంత గొప్ప సినిమా ఇన్ఫ్యాక్ట్ ఇంటర్నేషనల్ సినిమాలో లేదు. అంటే మనం గత చరిత్ర అంతా చూసుకుంటే మనం చేసిన ప్రయోగాలు కానీ, మనం చేసిన మంచి కథలు కానీ ఎవరు చేయలేదు. కానీ ఇప్పుడు ఎందుకంటే మనం ఎందుకో చేయలేకపోతున్నాం, ఎందుకంటే సామీప్యత తగ్గిపోయింది. అందరం ఫోన్లో ఉండిపోతున్నాం, ఇది కావట్లేదు. అట్లీస్ట్ సపరేట్గా గ్రూపులు ఇవన్నీ అనుకోకుండా మన వరకైనా సరే మనందరం కలిసి ఒక ఎకో సిస్టమ్ని ఏర్పాటు చేసుకొని మోర్ కంటెంట్ని మనం ప్రొడ్యూస్ చేయగలుగుతామని అనుకుంటాను. నేను ప్రొడ్యూస్ చేస్తాను, ఇంకో డైరెక్ట్ చేస్తారు, ఇంకోళ్ళు ఇచ్చేస్తారు, అలా చేయొచ్చు. దానికి వేదిక ఇంతమందిని కల్పించడానికి నాకు అవకాశం కల్పించినందుకు తిరిగి నేను ఫస్ట్ కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ సినిమా 100% బ్లాక్ బస్టర్ అవ్వాలి. ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరు, తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రతి ఒక్కరి సినిమాని చూడాలని నేను కోరుకుంటూ, ఇదంతా రిలేటబుల్ సబ్జెక్టు, చిన్న ఫన్ను, చిన్న ఎమోషను, అది మన పక్కింటి బాయ్ నెక్స్ట్ డోర్ సబ్జెక్ట్ ఎప్పుడు కూడా హిట్ అవుతుంది. ఇక్కడంతా మేము అందరం కూడా ఫస్ట్ సినిమాలు హిట్లు కొట్టామంటే ఓన్లీ మేము నమ్ముకునేది ఏంటంటే మా జీవితాల్లోంచో, మేము చూసిన జీవితాల్లోంచో తీసుకోవడం వల్ల. మేము ఎప్పుడైతే నేలవిడి సామ్ చేసామో ఆ రోజే మాకు దెబ్బలు తగిలాయి. కాబట్టి థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ ఫర్ ద ఆపర్చునిటీ తిరు. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.